నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్మార్ట్ ఆర్ట్ అండి. సో చూద్దామా ఈ స్మార్ట్ ఆర్ట్ అంటే ఏంటో. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు ఎంఎస్ వర్డ్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎంఎస్ వర్డ్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అవుతాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మిగతా వీడియోస్ కోసం మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళాలనుకోండి, అక్కడ మిగతా వీడియోస్ యొక్క లింక్స్ అవైలబుల్ ఉంటాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్. సో మన టాపిక్ వచ్చేసి స్మార్ట్ ఆర్ట్ అండి. సో స్మార్ట్ ఆర్ట్ అనేది మనకి ఇన్సర్ట్ ట్యాబ్లో దొరుకుతుంది. సో ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ట్యాబ్ ఉందిగా, దీనిలో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ అని చూడండి. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేయగానే ఒక సపరేట్ విండో అనేది ఓపెన్ అవుతుందండి. ఓకే. సో దీనిలో ఆల్ అనే ఆప్షన్స్ ఉంటుంది, లేదా విడివిడిగా కూడా సపోజ్ మీకు లిస్ట్ కావాలనుకోండి, లిస్ట్ లేదా ప్రాసెస్ కావాలనుకోండి. సో ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ హైరార్కీలో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఉంది కదండి, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో దీన్ని క్లిక్ చేసి ఓకే అని కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి. సో దీన్ని ఒకవేళ మీరు సైజ్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకోవాలనుకున్నాను, మొత్తం చార్ట్ని ఇలా పట్టుకొని డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా పెద్దది. సో ఇండివిజువల్గా కూడా చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ ఉంది కదా, ఈ ఒక్కటి మాత్రమే పెద్ద చేయాలనుకుంటున్నాను, ఇలా చేసుకోవచ్చు. ఓకే. లేదా ఇలా చిన్న చేసుకోవచ్చు. సో ఎలా కావాలంటే అలా ఇండివిజువల్ కూడా చేసుకోవచ్చు. సో అలాగే ఈ మోడల్ మీకు నచ్చలేదు అనుకోండి, సపోజ్ ఇది ఒకటి అవసరం లేదు మీకు. ఓకే. సో సెకండ్ వన్ అనేది అవసరం లేదనుకోండి, సింపుల్గా డిలీట్ చేయాలంటే డిలీట్ అని బటన్ ఉంటుంది కదండి కీబోర్డ్లో, దాన్ని క్లిక్ చేయండి. చూడండి, డిలీట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా అవసరం లేదనుకోండి ఇక్కడిది. సో దీన్ని కూడా నేను డిలీట్ అని కొట్టాను అనుకోండి, చూడండి డిలీట్ అయ్యి. సో ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదండి, ఈ టెక్స్ట్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఏం కావాలంటే అది ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూటర్ అని ఎంటర్ చేయాలనుకుంటున్నాను, కంప్యూటర్. ఓకే. రైట్. సో కంప్యూటర్ అని ఎంటర్ చేశాను. ఓకే. సో కంప్యూటర్ దీన్ని క్యాప్ లాక్స్లో కన్వర్ట్ చేద్దాం. మనం హోమ్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ మనకి అప్పర్ కేస్, రైట్, అప్పర్ కేస్ యూజ్ చేద్దాం. రైట్. సో అలాగే నెక్స్ట్ నాకు ఇన్పుట్ కావాలనుకుంటున్నాను, ఇన్పుట్ డివైస్ అని టైప్ చేయాలనుకుంటున్నాను. ఇన్పుట్ డివైస్, ఇక్కడ అవుట్పుట్ డివైస్, చూడండి. సో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకోటి ఏదైనా ఎక్స్ట్రా క్రియేట్ చేయాలనుకున్నారనుకోండి, యాడ్ చేయాలనుకున్నారనుకోండి, అప్పుడు మీరు దీనిపైన క్లిక్ చేశారనుకోండి, సపోజ్ ఇన్పుట్ కింద నేను ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో దీన్ని క్లిక్ చేయగానే స్మార్ట్ ఆర్ట్ డిజైన్ చూడండి. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ లాస్ట్లో చూడండి యాడ్ షేప్స్ అని ఉన్నాయి. సో యాడ్ షేప్లో మనం ఎక్కడ కావాలంటే అక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ ఉంది కదా, సో నాకు ఇంకొకటి కావాలనుకుంటున్నా, ఇన్పుట్ అవుట్పుట్ కాకుండా మధ్యలో ఇంకొకటి వచ్చేసి సిపియు కావాలనుకుంటున్నా. ఓకే. సో అప్పుడు ఏం చేస్తాను, యాడ్ షేప్స్ ఉంది కదా, సైడ్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఆఫ్టర్. ఓకే. సో ఆఫ్టర్, బిఫోర్, ఆఫ్టర్ అని క్లిక్ చేశాను అనుకోండి, దాని పక్కకే వస్తుంది చూడండి. సో ఇక్కడ నేను సిపియు అని టైప్ చేస్తాను, సిపియు చూడండి. సపోజ్ ఇక్కడ ఇన్పుట్ డివైస్ కింద కావాలనుకున్నాను అనుకోండి, మళ్ళీ ఇన్పుట్ డివైస్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ స్మార్ట్ డిజైన్లో యాడ్ షేప్లో బిలో చూడండి, బిలో అంటే దీని కింద యాడ్ అయిపోతుంది. ఓకే. సో ఇంకోటి కావాలంటే మళ్ళీ బిలో అని క్లిక్ చేశారు అనుకోండి, ఇలా వస్తుంది చూడండి. ఓకే. సో మళ్ళీ డిలీట్ చేయాలనుకుంటే సింపుల్ ఇది సెలెక్ట్ చేసుకొని డిలీట్ ఇలా చేయొచ్చు. రైట్. సో సపోజ్ నాకు ఇప్పుడు ఇన్పుట్ డివైస్ కింద ఒకటి మౌస్ కీబోర్డ్ రెండు కావాలనుకున్నాను అనుకోండి, మళ్ళీ ఇన్పుట్ డివైస్ క్లిక్ చేసి దాని యాడ్ షేప్స్ కింద ఇలా బిలో, యాడ్ షేప్ బిలో అన్నా అనుకోండి, ఇంకోటి వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, సపోజ్ ఇక్కడ కీబోర్డ్ అని టైప్ చేస్తాను, కీబోర్డ్, నెక్స్ట్ ఇక్కడ మౌస్ చూడండి. సో ఇలా చేసుకోవచ్చు, ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా అంటే మనకి ఎలా కావాలంటే అలా షేప్లో వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్లో ఉంది కదా, మీరు లెఫ్ట్ హ్యాండ్లో కావాలనుకున్నాను, ఇక లేఅవుట్ ఉంది చూడండి, లెఫ్ట్ హ్యాంగింగ్, రైట్ హ్యాంగింగ్ అని కొట్టారనుకోండి, ఇది రైట్ సైడ్ వస్తుంది. ఓకే. సో చూద్దామా, లెఫ్ట్ హ్యాంగింగ్ ఉందిగా, చూడండి లెఫ్ట్ సైడ్ వచ్చింది. మళ్ళీ రైట్ హ్యాంగింగ్ అని కొట్టారనుకోండి, రైట్. స్టాండర్డ్ అనుకోండి, రెండు స్ట్రేట్గా వస్తాయి చూడండి, స్టాండర్డ్ ఇలా. సో ఎలా కావాలంటే మనం అలా చేసుకోవచ్చు. ఓకే. సో ఇదండి యాడ్ షేపు. ప్రమోట్, డిమోట్, మౌస్, సపోజ్ ఈ మౌస్ మీరు పైనకి ఈ ఇన్పుట్ సిపియు మధ్యలో పెట్టాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ప్రమోట్ అంటే పైకి వెళ్తుంది చూడండి. లేదు అరే తప్పుగా చేశాను కదా, ఇక్కడ కిందనే ఉండాలి కదంటే మళ్ళీ డిమోట్ అని కొట్టారనుకోండి, వచ్చేస్తుంది చూడండి. సో అలాగే మూవ్ అప్, మూవ్ డౌన్ కూడా వస్తుంది. ఓకే. సో మూవ్ అప్ అంటే పైకి వెళ్ళిపోతుంది,
మూవ్ డౌన్ అంటే కిందికి వచ్చేస్తుంది. ఓకే, సో మూవ్ డౌన్ చూడండి. సో ఇలా ఆప్షన్స్ అనేది అవైలబుల్ అండి. సో అలాగే డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి. డిఫరెంట్ డిజైన్స్ కూడా మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఫస్ట్ డిజైనే బాగుంది కాబట్టి నేను ఫస్ట్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలాగే కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మోడల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి. డిఫరెంట్ మోడల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, సో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో డిఫరెంట్ కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇలా డిఫరెంట్ కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు పాతదే కావాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది అంటే రీసెట్ గ్రాఫిక్. ఓకే, సో దీన్ని క్లిక్ చేశారనుకోండి మీకు బై డిఫాల్ట్ ఏది ఉందో అది వచ్చేస్తుంది. బాగుంది కదా, రైట్. సో ఇలా మనం డిఫరెంట్ స్టైల్స్లో చేసుకోవచ్చు. సో ఇంకొక షేప్ కూడా చూద్దాం, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా. సో నేను దీన్ని డిలీట్ చేయాలంటే సింపుల్, ఇక్కడ సెలెక్ట్ చేసి డిలీట్ అని కొట్టా అనుకోండి వెళ్ళిపోతుంది. చూడండి సింపుల్ కదండి, రైట్. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకోసారి ఇన్సర్ట్కి వెళ్ళి ఈసారి మన స్మార్ట్ ఆర్ట్కి వెళ్ళి ఈసారి ఇంకొక షేప్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ ఉంది కదండి, ఈ సైకిల్ క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేద్దాం. చూడండి, సో అలాగే డిఫరెంట్ కలర్ చేంజ్ చేసుకుందాం మనం. డిఫరెంట్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం, రైట్. సో సపోజ్ ఇక్కడ 1 అని పెడతాను, 2 3 4 5 ఇలా డిఫరెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ షేప్ అబవ్ అన్నా అనుకోండి, ఇక్కడ చూడండి యాడ్ షేప్ ఆఫ్టర్ అంటే 5 తర్వాత 6 కావాలనుకోండి. ఇక్కడ సపోజ్ అది దాన్ని నేను డిలీట్ చేయాలనుకున్నాను అనుకోండి, జస్ట్ సెలెక్ట్ చేసి డిలీట్ అని కొడితే వెళ్ళిపోతుంది చూడండి. సో అలాగే డిమోట్ ప్రమోట్గా ఉంటుంది. డిమోట్ అంటే ఇక్కడ చూడండి, డిమోట్ అంటే ఈ 5 కాస్త వెళ్ళిపోతుంది చూడండి, 4లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ప్రమోట్ అని కొట్టారనుకోండి రిటర్న్ వచ్చేస్తుంది. సో అలాగే లెఫ్ట్ హ్యాండ్వి రైట్ సైడ్ పోవాలా అంటే మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ 5 4 ఇటు రావాలి, 2 3 ఇటు రావాలనుకున్నాను అనుకోండి, అప్పుడు రైట్ టు లెఫ్ట్ చూడండి. ఇప్పుడు 1 2 3 4 5 ఈ షేప్లో వచ్చి మళ్ళీ క్లిక్ చేసి అనుకోండి ఇలా. సో ఇలా మనం డిఫరెంట్ షేప్స్ కూడా చేసుకోవచ్చు. బాగుంది కదండి. సో ఇదండి, ఇలా మనం స్మార్ట్ ఆర్ట్ని యూస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.